పోగా ఎదురుదాడి చేసి దెబ్బతిన్నారు. అదే తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేద్దాం అనుకుని దెబ్బతిన్నారు. మూడోది వచ్చేటప్పటికి చివరిలో పదే పదే ఇళ్ల దగ్గరికి పంపించడం వల్ల వాళ్ళకి విసుగు పుట్టింది. పద్దాకొచ్చి నీ ఇంటికి ఇచ్చావు, నీ ఇంటికి ఇచ్చావు, నీ ఇంటికి ఇచ్చావని చెప్పడం, అది విసుగు పుట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తానన్న వీళ్ళ మీద నమ్మకం పెరిగింది. దాంతో పాటుగా కుల సమీకరణాలన్నీ జాయిన్ అయ్యి ముగ్గురు కూటమి అవ్వడం పనికొచ్చింది. వీటికి తోడుగా ఏదైతే జగన్ చివరిలో 80 మందిని మార్చడం పెద్ద దెబ్బ అయింది. ఆ 80 మందిని మార్చకపోతే ఇవాళకి కూడా ప్రతిపక్ష పాత్ర ఉండేది అతనికి. కనీసం 40-50 సీట్లు వచ్చి ఉంటాయి అతనికి. ఈ 5 జగన్ వైఫల్యానికి కారణం. దాన్ని ఆ వైఫల్యంలో వీళ్ళు తెలివిగా ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ తెలివిగా ఆ అవకాశాన్ని వినియోగించుకుని ప్రకటించడం పొత్తు, వీటితో ఒక ప్రయోజనం చేకూరింది. ఆ తర్వాత విష ప్రచారంలో చేతులు కలపడం కుదిరింది. మూడోది వచ్చేటప్పటికి జగన్ ఇంకెవరిని కలుపుకోకపోవడం, వీళ్ళే ముగ్గురు కలవడం అన్నటువంటిది ఉపయోగపడింది. వీటి వల్ల అధికారంలోకి వచ్చారు. దాంతో పాటు ఈ సూపర్ 6 హామీలు అశాంతం తీసేస్తారని జగన్ చెప్తే ఏమీ తీయవి ఇంకెక్కువ ఇస్తాం, అవి తీయకుండా ఇస్తామన్నారు. అవి తీసేశారు, ఇవి పూర్తిగా పట్ల. అభివృద్ధి అనేటటువంటి దాంట్లో జగన్ ని ఏలెత్తి చూపెట్టచ్చు. ఏది రోడ్ల విషయంలో, మిగతా మౌలిక వస్తువుల విషయం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, ఇంటి దగ్గరికి పరిపాలన విషయంలో జగన్ ని వీళ్ళు పొరపాటున రీచ్ కూడా